వెల్కమ్ బ్యాక్. మీకో 2 ఎకరాల భూమి ఉంది. ఎండనక వాననక దాన్ని సాగు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఇంతలో ప్రభుత్వాధికారులు వచ్చి నీ భూమిని ఫలానా ప్రాజెక్టు కోసం తీసుకుంటున్నాం అని చెప్పి చేతిలో ఏ 1,00,000 2,00,000కో ఓ చెక్కు పెడితే మీరేం చేస్తారు? ఆందోళన చేస్తారా? అది చేసే వీలు లేకుండా, అసలు మీ అనుమతి లేకుండా మీ భూముల్ని లాక్కునేలా ఈ చట్టంలో ఆర్డినెన్స్ తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. భూసేకరణ చట్టంలో యూపీఏ చేసిన మార్పులతో రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కునే పరిస్థితికి అడ్డుకట్ట పడింది. ఈ చట్టం ప్రకారం రైతులు వారికి ఇష్టమైతేనే భూములు అమ్ముకుంటారు. కాదని బలవంతం చేసే వారికి కఠిన శిక్షలు తప్పవు. అంతేకాదు, భూసేకరణలో పూర్తి పారదర్శకత కూడా సాధ్యమయ్యేది. ఇందులో జరిగే ప్రతి ప్రక్రియ ప్రభుత్వానికి చెప్పి జరగాల్సిందే. అంతేకాదు, భూములిచ్చే రైతులకు ఆశించిన స్థాయిలోనే భూసేకరణ జరుగుతుంది. అంతేకాదు, వారికి పూర్తిగా అంగీకారమైతేనే ప్రభుత్వానికో పరిశ్రమకో భూములు దక్కేవి. కానీ ఈ చట్టంలోనూ కొన్ని ఇబ్బందులున్నాయి. ఈ చట్ట ప్రకారం భూసేకరణలో తలెత్తే ఇబ్బందుల వల్ల ఇప్పటికే దేశవ్యాప్తంగా రైల్వే, ఇన్ఫ్రా, థర్మల్ పవర్ రంగాల్లో 20 లక్షల కోట్ల రూపాయల ప్రాజెక్టులు అర్ధంతరంగా ఆగిపోయాయన్నది ఎన్డీఏ వాదన. ఇలాంటి అంశాల వల్ల అభివృద్ధికి ఆటంకం కలుగుతోందన్న అభిప్రాయాలు ఉన్నాయి. అంతేకాదు, యూపీఏ చేసిన చట్టం ప్రకారం ఈ చట్టం వ్యవసాయ రంగ ప్రాజెక్టులకు వర్తించదు. అయినా ఈ తరహా ప్రాజెక్టులు పర్యావరణ ప్రభావిత పరిశీలన జరపాలని చట్టంలో ఉంది. ఇవన్నీ పక్కన పెడితే పునరావాసం విషయంలో పాత విధానాల్ని అమలు చేస్తున్న పరిహారంలో మాత్రం భారీగా మార్పులు చేశారు. ఇక ఏ గ్రామంలో భూసేకరణ జరపాలన్నా ఆ గ్రామ పంచాయతీ అనుమతి తప్పనిసరి. ఇన్ని ఇబ్బందులున్నాయి కాబట్టే ఈ చట్టంలో కొన్ని అంశాలను మార్చాలని పట్టుబట్టింది ఎన్డీఏ. ఈ లోపాలని సాకుగా చూపించి ఆదరాబాదరాగా ఆర్డినెన్స్ ను ఓకే చేయించుకుంది. అయితే ఆర్డినెన్స్ మీద ఒత్తిడి చేస్తున్న టైంలో ఈ ఆర్డినెన్స్ మీద ఎందుకింత తొందరపడుతున్నారని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఎన్డీఏ నేతలను ప్రశ్నించారన్నది సమాచారం. అయినా సరే ఒత్తిడి పెట్టి మరీ సంతకం పెట్టించారన్న విమర్శలు ఉన్నాయి. 1894లో వచ్చినట్టుంది. దానివల్ల ఏమిటంటే అసలు రైతుకి ఏ రకమైన హక్కులు లేకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రభుత్వం తాను చెప్పిన రేటు, ప్రభుత్వం నిర్ణయించిన రేటు ప్రకారం అర్జెంటుగా తీసుకుని వాడిని పంపించేయచ్చు. దానివల్ల నేను చెప్పాను, ఉదాహరణకి విశాఖ స్టీల్ ప్రాజెక్టులో ఏం జరిగిందో, లేకపోతే మన నాగార్జున సాగర్ కావచ్చు, లేకపోతే మరొక పెద్ద ప్రాజెక్టు కావచ్చు, ఏం జరిగిందో మనం చూసాం. అలా కాకుండా ఇప్పుడు 2013లో మంచి ఉద్దేశంతోనైనా కూడా ఒక చట్టాన్ని దీన్ని సవరిస్తూ చట్టం తీసుకొచ్చారు. అయితే దీనిలో ఏం చేశారంటే చాలా ఎక్కువ రేటు ఇవ్వాలని చెప్పినారు, మార్కెట్ రేట్ కంటే ఎక్కువ ఉండాలన్నారు. మంచిది అది. అలాగే రైతుకి పూర్తిగా మరి భవిష్యత్తులో పునరావాసం కోసం ఏర్పాట్లుగా ఉన్నారు. మంచిదే. కానీ కొన్ని అనవసరమైన అడ్డుగోడలు పెట్టి ఒక లైసెన్స్ రాజ్యాన్ని మళ్లీ తీసుకొచ్చారు, అవరోధాలు కల్పించారు. కొత్తగా వచ్చిన ఆర్డినెన్స్ వల్ల రైతులకు కలిగే మేలు ఒక్కటి లేకపోగా ఇకపై వారి పరిస్థితి మరింత దుర్భరంగా మారిపోనుంది. ఎందుకంటే కొత్త ఆర్డినెన్స్ ప్రకారం భూ యజమానులు రైతుల నుంచి వారి వారి అంగీకారం లేకపోయినా యథేచ్ఛగా భూములు లాక్కోవచ్చు. ఇప్పటి వరకు ఉన్న చట్టాల్లో లొసుగులతో ఇప్పటి వరకు చాలా ప్రాజెక్టుల నిర్వాసితులకు ఇప్పటికీ పరిహారం అందలేదు. సింగూరు ప్రాజెక్టు నిర్వాసితుల నుంచి మొదలు పెడితే నాగార్జున సాగర్, విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్వాసితుల మీదుగా తాజాగా పోలవరం, ఎల్లంపల్లి బాధితుల వరకు ఎన్నో కన్నీటి గాథలున్నాయి. ఎక్కడి వరకు ఎందుకు, మన దేశ రాజధాని నిర్మాణ సమయంలో రైస్నా హిల్స్ ప్రాంతంలో గ్రామాల నుంచి భూములు సేకరించి శతాబ్దాలు గడిచినా ఇప్పటికీ వారికి పరిహారం అందలేదంటే మన దేశంలో భూసేకరణ చట్టాల తీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ ఆర్డినెన్స్ కోసం ఆశగా ఎదురు చూస్తున్న చాలా రాష్ట్రాల్లో 2 తెలుగు రాష్ట్రాలు ఉన్నాయి. ముఖ్యంగా రాజధాని నిర్మాణం కోసం ల్యాండ్ పూలింగ్ విధానానికి తెరతీసిన ఏపీ సర్కార్ ఈ ఆర్డినెన్స్ తో ఒడ్డున పడ్డట్లయింది. అయితే ఇప్పటికే చరిత్ర పుటల్లో ఎన్నో రాష్ట్ర రాజధానుల భూసేకరణ వెతలు వినిపిస్తూనే ఉన్నాయి. పాట్నా రాజధాని నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతుల వారసులు కూడా ఇప్పటికీ ఆందోళన చేస్తూనే ఉన్నారు. చట్టబద్దమైన రక్షణ రైతులకు లేకుంటే భవిష్యత్తులో జరిగేది ఇదే. తాజాగా వచ్చిన ఆర్డినెన్స్ ద్వారా జరిగిన చట్ట సవరణతో భూసేకరణకు సదరు రైతుల అనుమతే కాదు, పంచాయతీ, గ్రామ సభల అనుమతి కూడా అవసరం లేదు. ప్రభుత్వం భూసేకరణకు ఉన్న అడ్డంకులను తొలగిస్తున్నామని చెప్పి ఏకంగా ఈ అంశంలో రైతులు, భూ యజమానుల హక్కుల్ని కాలరాస్తోంది. చట్టంలో ఉన్న పునరావాస, పరిహారం వంటి అంశాల జోలికి వెళ్లటం లేదని పెద్దలు చెప్పుకొస్తున్నా రైతుల హక్కుల్ని పూర్తిగా కాలరాశారన్నది జగమెరగని సత్యం.
ఈ ఆర్డినెన్స్ వల్ల రైతులు అన్యాయంగా తమ భూముల్ని కోల్పోవడమే కాకుండా న్యాయంగా తమకు దక్కాల్సిన పరిహారాన్ని కూడా కోల్పోతారు. దీనికి తోడు ప్రభుత్వం దయదలిచి ఇచ్చే పరిహారాన్ని వాళ్లు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ల్యాండ్ పూలింగ్ లో ఉన్నట్లు డెవలప్డ్ ల్యాండ్ లో వాటా దక్కే అవకాశాలు కూడా ఉండవు. ఈ ఆర్డినెన్స్ అమల్లోకి వస్తే నిజంగా అది రైతుల పాలిట శాపమని చెప్పాలి. ఎందుకంటే ప్రభుత్వం ఏ అవసరానికి భూమి సేకరిస్తుందో కూడా చెప్పాల్సిన అవసరం లేకుండానే ఎవరి భూములు కావాలంటే వారి భూములు సేకరించుకోవచ్చు. బాధితులు ప్రభుత్వం మీద కోర్టుకు వెళ్లే అవకాశం కూడా ఉండదు. ఇక పంట భూముల్ని ఇలా సేకరిస్తే ఆహారోత్పత్తి కూడా తగ్గిపోతుంది. వీటికి తోడు రైతుల భూ యజమానుల హక్కులు కూడా కాలరాసినట్లవుతుంది. మొత్తంగా ఈ ఆర్డినెన్స్ రైతుల పాలిట శాపమనే చెప్పుకోవాలి. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.